అలో టీవీ. దేవరా జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశాడు. ఎన్టీఆర్ యువసుధ బ్యానర్ పై సంయుక్తంగా రూపొందించిన దేవర సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ సాంగ్స్ ను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేవర సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దేవర సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలను రీచ్ అయిందా? రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత ఆ హీరో చేసే సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారు. మొత్తంగా దేవర సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియాలంటే అలో రివ్యూలో తెలుసుకుందాం. ఇక దేవర సినిమా స్టోరీ విషయానికి వస్తే, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక తెగ సముద్రంలో నుంచి రేవులకు వస్తున్న ఓడలు, నావలపై దాడులు చేస్తూ అడ్డొచ్చిన వారందరినీ చంపేస్తూ ఉంటారు. అసలు భయం అంటే ఏంటో తెలియని దేగలో దేవర కూడా మొదట అందరితో పాటు దోపిడీలు చేస్తాడు. కానీ ఓ దశలో రియలైజ్ అయిన దేవర మనిషిలో ఇంత ధైర్యం ఉంటే ప్రమాదమని గ్రహించి తన తెగను ప్రక్షాళన చేయాలని చూస్తాడు. ఇది నచ్చని బైరా దేవరాపై తిరుగుబాటు చేయకుండా స్నేహం నటిస్తూనే అతన్ని అంతమొందిస్తూ ఉంటారు. దేవర కుమారుడు వర చాలా భయస్తుడు. అతన్ని కూడా అంతమొందించాలని బైరా ట్రై చేస్తాడు. అక్కడే వర తన తండ్రి దేవరను చంపింది బైరా అని తెలుస్తుంది. మరి భయస్తుడైన వర ఏం చేస్తాడు? ఎలా బైరా ఎదుర్కొంటాడు? తండ్రి చంపిన వారిని చేతిలోనే బలవుతాడా? స్నేహితులుగానే ఉన్న బైరా దేవర శత్రువులుగా ఎలా మారుతారు అన్నది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. ఇక దేవర సినిమాను విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే 1989, 1990లో కోస్టల్ ఏరియాలో జరిగే కథ ఇది. ఆ ప్రాంతంలోని 4 గ్రామాల పూర్వీకులు ఆయుధాలను పూజిస్తూ ఉంటారు. గుర్తింపుకు నోచుకొని 4 ఊర్ల మధ్య ఈ కథ నడుస్తుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఇందులో లవ్, కామెడీ, రొమాన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్, సెంటిమెంట్ తో నిండి ఉంటుంది. దేవరాలో యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త ఫీలింగ్స్ ను కలిగిస్తాయి. రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్న క్లైమాక్స్ పుంజుకుంటుంది. ఇక ఈ చివరి 20 నిమిషాలు 10 నిమిషాలు సముద్రంలో భీకరమైన ఫైట్ తో పాటు దేవర చనిపోతూ కనిపించే ఎమోషన్ అందరినీ కట్టిపడేస్తుంది. దేవర పాత్ర నెగటివ్ షేడ్ లో నుంచి పాజిటివ్ వైపు కు తీసుకువచ్చిన విధానంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. రిలీజ్ చేయకుండా ఉన్న ఆయుధ పూజ సాంగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. చివరి 30 గంట కళ్ళు పక్కకు తిప్పుకోలేనంత కీలక భాగం కాగా, ఆఖరి 10 నిమిషాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది. దేవర పార్ట్ 1 లో దేవర పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వర క్యారెక్టర్ ని పరిచయం చేశాక దాన్ని విలన్ భైరవాతో ముడిపెట్టి శుభం కార్డుకు ముందు షాకింగ్ ఎలిమెంట్ తో ముగిస్తారు. అందుకే పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరూ లైన్ అంత త్వరగా పార్ట్ 2 చూడాలనిపించే ఎగ్జైట్మెంట్ కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన సంగీతం బాగుంది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోతుంది. అనిరుద్ కు ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్లో అవకాశాలు పెరగడం ఖాయం. రత్నవేలు సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంటుంది. గ్రాఫిక్స్ అదిరిపోయాయి. నిర్మాతలు కూడా ఎక్కడ తగ్గకుండా క్వాలిటీతో దేవర అందించారు. మొత్తంగా దేవర మాస్ యాక్షన్ మూవీ అని చెప్పాలి. అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇక దేవర సినిమా నటీనటుల విషయానికి వస్తే, ఎన్టీఆర్ ఇందులో 2 దేవర వర పాత్రల్లో నటించారు. నట విశ్వరూపం చూపించాడు. 2 పాత్రల్లో ఎన్టీఆర్ తన అభినయంతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ కు జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. జాన్వీకి కూడా ఏదో గ్లామర్ పాత్రకే పరిచయం చేయకుండా మంచి పాత్రను ఇచ్చాడు కొరటాల. ఇక ఆ పాత్రకు 100% న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్, అజయ్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఇక ఈ సినిమాకు ఎన్టీఆర్ నటన, కొరటాల డైరెక్షన్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, అనిరుద్ బీజిఎం, యాక్షన్ సీన్స్, విలన్ సైఫ్లు ప్లస్ పాయింట్లు కాగా, అక్కడక్కడ క్లారిటీ మిస్ అవ్వడం మైనస్ అని చెప్పాలి. దేవర సినిమా పార్ట్ 1 అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రం దేవర సినిమా ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఓవరాల్ గా దేవర అంటే ఎమోషన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్.